హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్‌తో కట్టించిన సౌత్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. ఇంటి దగ్గర నుంచి జస్ట్ మెయిన్ రోడ్‌కైతే వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ కొంచెం దగ్గరలో హౌసెస్ ఉంటే పెట్టండి అడుగుతున్నారు కదా! మీకోసమే తీసుకొచ్చానండి. అలాగే లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా చేయించారు. లోపల ఇచ్చిన కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. హౌస్ డీటెయిల్స్‌లోకొస్తే సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూడొచ్చండి. నీట్ గానే చేయించారు. పైన రూఫ్ టాప్ కింద అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా రూఫ్ టాప్ కింద తీసుకొచ్చారు. దీనివల్ల స్టెప్స్ దగ్గర అయితే కూడా వర్షం పడకుండా ఉంటుంది. మనకి ఎక్స్టీరియర్ లో ఇచ్చిన కలర్స్ డిజైన్ కూడా బాగుంది. అవుట్ సైడ్ కూడా కార్ పెట్టుకోవచ్చు. లోపల కూడా కార్ పెట్టుకునే ప్లేస్ ఉందండి. మనకి పక్కనే డూప్లెక్స్ హౌస్ ఉంది. అది 120 గజాల్లో కట్టించారు. హౌస్ వీడియో కూడా ఈ వీక్ లోనే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మనకు పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఈజీగా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు అండి. మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 28x54 అండి. ఇది 171 గజంలో కన్స్ట్రక్షన్ చేస్తారు. సీలింగ్ లో టోటల్ గా పీవీసీ సీలింగ్ చేయించారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గా స్ట్రెచర్ వర్క్ చేయించారండి. అలాగే ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారండి. స్టేర్ కేస్ దగ్గర ఈ గ్రిల్ కూడా యూజ్ చేశారు. ఐరన్ గ్రిల్ యూజ్ చేశారు. మనకి స్టెప్స్ దగ్గర వర్షం అదే పడకుండా పైన రూప్ టాప్ పెంచారు. ఇది కూడా స్లాబ్ యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు సందు వచ్చి 3 అడుగులు తీసుకున్న టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఇక్కడ సౌత్ వైపు అయితే సింహద్వారం తీసుకున్న టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి, మంచిగానే చేయించారు. మెయిన్ డోర్ కి పాలిష్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. పక్కన వచ్చి ఓపెనబుల్ విండో అండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారు. మార్బుల్ సైడ్ లో తీసుకున్నారు. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10x17.5 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 10 అడుగులు ఇచ్చారండి. లెంత్ వచ్చి 17.5 తీసుకున్నారు. దీనివల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది. స్ట్రైట్ గా టీవీ యూనిట్ ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ లో టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారు. మనకు ప్రాపర్ లైటింగ్ కూడా ఇచ్చారు. చుట్టువైపులో రోప్ లైటింగ్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన సీలింగ్ లైట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. లోపల ఇంటీరియర్ వర్క్ అయితే మంచిగానే చేయించారు. హాల్లో ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ ఇచ్చారండి. లోపల ఇచ్చిన కలర్స్ కూడా చూడొచ్చు. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే మంచిగానే చేయించారు. ఈజీగా మనకి 55 ఇంచెస్ టీవీ అయితే పడుతుందండి. మనకి బ్యాక్గ్రౌండ్ లో చుట్టువైపులు కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారు. పక్కనే చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారండి. టోటల్ గా ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ వచ్చి వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. సెంటర్ లో బాక్స్ కి మాత్రం వైట్ కలర్ ఇచ్చారండి. ఇందులో చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ లో టోటల్ గా లోవర్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. కింద రిమోట్ సైడ్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. గ్లాసీ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ డ్రా టైప్ లో తీసుకున్నారండి. సెల్ఫ్స్ కూడా మంచిగానే ఇచ్చారు. ఇంజెస్ యూజ్ చేశారు. హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. లోపల ఇంటీరియర్ డిజైన్ కబోర్డ్ వర్క్ అయితే మంచిగానే చేయించారండి. ఫ్రెండ్స్, మనకు హాల్ కూడా స్పేసెస్ గా వచ్చింది. ఇలా రావడం వల్ల సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. ఇక్కడ ఎల్సెప్ సోఫా సెట్ అయితే ఈ ప్లేస్ లో సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. రెండు కూడా ఈస్ట్ వైపు ఎంట్రన్స్ ఇచ్చారు. లోపల గుమ్మాలైనా కూడా గ్రానైట్ తో చేయించారండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదని ఇచ్చారు. 12x13.5 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ స్పేసెస్ గానే వచ్చింది. దీనివల్ల మంచం అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. సౌత్ అండ్ వెస్ట్ వైపు తో 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. సింపుల్ డిజైన్ లో చేయించారు. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ చూడొచ్చు. మనం బెడ్ వేసుకున్నప్పుడు అయితే మనకి ఆ పైనుంచి ఇలా వస్తుందండి. మనకి కింద అయితే బెడ్ వస్తుంది. ఆ పైన మనకి లాజర్ టైప్ లో మనకి ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. వెస్ట్ వైపు కాల్కి అయితే ఇక్కడ విండో పక్కన కబోర్డ్ చేయించారండి. విండో హైట్ వరకు కబోర్డ్ చేయించారు. స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. గ్లాసీ ఫినిష్ తో ఉన్నాయండి. డెక్లమ్ సీట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. హ్యాండిల్స్ కూడా కబోర్డ్ లో కలిసిపోలాగా ఇచ్చారు. లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారండి. టోటల్ గా 3 డోర్స్ ఇచ్చారు. 3 కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. మనకి స్లైడింగ్ డోర్ చూసారు కదా, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. టోటల్ గా మనకి బీరువా పెట్టుకోవడానికి ఇచ్చారండి. ఇప్పుడు కబోర్డ్ చేస్తున్నారు కానీ బీరువా పెట్టుకోవడానికి ఉండలేదు అంటున్నారు కదా, దాని గురించి మీరు టోటల్ గా ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్ చేయించారండి. పక్కన వచ్చి మన కబోర్డ్ సెల్ఫ్స్ ఉంటాయండి. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. వర్క్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. చాలా ప్లాన్ గా చేయించారండి. ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు.
దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారండి. లోపల కలర్స్ కూడా చూడొచ్చు. చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ హార్డ్‌వుడ్ డోర్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్‌రూమ్ పెద్దదిగానే ఇచ్చారండి. 5.5x6 సైజులో తీసుకున్నారు. లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడడానికి చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ వాల్ మౌంటైన్ తీసుకున్నారు. లోపలంతా కూడా ప్యారివేర్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. ట్యాప్స్, సూట్స్ ఇవన్నీ కూడా ప్యారివేర్ కంపెనీ తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారండి. ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి. రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ వాకలపూడి అయితే ఉంటుందండి. వాకలపూడి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. వాకలపూడి అంటే అందరూ ఏరియాలో వాటర్ బాగోదు అనుకుంటారు కదా. అలా కాకుండా ఈ వాకలపూడి ఏరియాలో వాటర్ బాగున్న ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఈ హౌస్ వచ్చి మనకు వాటర్ బాగున్న ప్లేస్ లోనే ఉంటుంది. వాటర్ కోసం అయితే మీరు అస్సలు చూసుకోకలేదు. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీకు లైవ్ లో చూపిస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఈ టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా 12x11.5 సైజులో తీసుకున్నారు. మన గుమ్మలన్నీ కూడా 7 ఫీట్ హైట్ తీసుకున్నారు. విండో కూడా చూడొచ్చు. వెస్ట్ వైపు కదా విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. సింపుల్ డిజైన్ లో చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. ఇలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుందండి. కబోర్డ్ కి యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా క్లాసీ లుక్ లో ఉన్నాయండి. సౌత్ వెబ్ కోడ్కి అయితే కింద నుంచి రూట్ టాప్ వరకు వాల్ టాప్ చేయించారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్న టాప్ లో మనకు ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారండి. ప్లస్ మనకి ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ తో యూజ్ చేయడం వల్ల మనకి లైట్ అది కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. డల్ ఫినిష్ వేసుకుంటే మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. అది మీ చాయిస్ లో తీసుకోవచ్చు. మీరు కన్స్ట్రక్షన్ ఒకవేళ ఉంటే మీరు నచ్చినట్టుగా వేయించుకోవచ్చండి. మనకు టోటల్ గా 3 కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. మనకి ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ మనకు వాష్రూమ్ ఇచ్చారండి. ఇన్బుల్డ్ వాష్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా చేయించారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చినట్టుగానే ఇచ్చారు. బాత్రూమ్ లో వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారు. టాప్ లో ఇక్కడ అటక్ తీసుకున్నారని స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకునేకైతే ఉపయోగపడుతుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలో ఉంటే ఆటోస్ అవి కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. జస్ట్ మెయిన్ రోడ్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటాయండి. సెకండ్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లోనే పూజా రూమ్ ఇచ్చారండి. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా ఒక నలుగురికి అయితే సరిపోతుందండి. దేవుని పెట్టుకున్నా కూడా సిమెంట్ కబోర్డ్ చేయించారు. ఈస్ట్ వైపు అయితే ఒక విండో తీసుకున్నారండి. మనకి ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా 4 సీటర్ కానీ 6 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుందండి. ఈస్ట్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. టోటల్ గా గ్లాస్ యూజ్ చేశారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్రోలిక్ సీట్స్ టైప్ అయితే తీసుకున్నారు. ఈ ఇంటికి వాయులో కిచెన్ ఇచ్చారండి. సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి వాయులో కిచెన్ ఇచ్చారు. ఇది కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ లో ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. నెల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మనకి ఈస్ట్ వైపు తిరిగి చేసుకున్నాకైతే స్టవ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ ఇచ్చారండి. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఇవి కూడా టాండమ్ బాక్సెస్ ఇచ్చారండి. ఆటో స్నాప్టర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా మన ఛానల్ యూజ్ చేశారండి. ప్రాపర్ ఛానల్ యూజ్ చేశారు. డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్ తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి. అసలు టైట్ గా అయితే లేదు. చాలా ఓపెన్ గా చాలా పెద్దదిగా వచ్చింది. అట్ టైం ఒక 4-5 ఉన్నా కూడా సరిపోతుంది. కిచెన్ లో వాల్ డ్రాప్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ గ్లాసెస్ యూజ్ చేశారండి. అన్ని కూడా లోపల అన్ని కూడా బందులు కాకుండా ఇంజర్స్ యూజ్ చేశారు. గ్లాస్ ఫినిష్ తో సీట్స్ ఉన్నాయండి. ఇక్కడ అక్రోలిక్ సీట్స్ టైప్ అయితే యూజ్ చేశారు. హ్యాండిల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. టాప్లు ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నారు. ఈ మధ్యలో అందరూ అడుగుతున్నారు కదా కొంచెం కిచెన్ లో సెల్ఫ్స్ ఎక్కువ పెడతలేదని. అలా కాకుండా ఇంట్లో మనకు సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయండి. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే వచ్చింది. కిచెన్ లో నార్త్ వైపు ఒక విండో కూడా తీసుకున్నారు. ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు. సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి నార్త్ వైపు అయితే సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. 7.5 అడుగులు తీసుకున్నారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకు అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. మనకు అవుట్ సైడ్ అయితే ఇండియన్ వేర్ బేస్ ని యూజ్ చేశారండి. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పెట్ పాయింట్ ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి.
ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 95,00,000 చెప్తున్నారండి. 95 లాక్స్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే తగ్గిస్తామండి. నెగోషియబుల్ అయితే ఉంది. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు అసలు భయపడొద్దు. 95 లాక్స్ చెప్తున్నారండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. నేను ఉన్నాను కదా, మీకు అవసరం ఇస్తే మంచి ప్రైస్కి అయితే సెట్ చేస్తానండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేయని మాత్రం హౌస్ కూడా కంపల్సరీ చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు కూడా హౌసెస్ అమ్మాలంటే సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.